కనీసం ఈ నెలలోనైనా సరే ఆయన పుట్టాడని మనం చెప్తున్నాం కదా, ఆయన పుట్టాడని చెప్తూనే క్రీస్తుని మనము మహిమపరిచే విధానాలలో ఒక విధానం ఏంటంటే లేని వారిని, పేదవారిని ఆదుకోవడం. ప్రియమైన వారు, మీ కళ్ళ ముందు ఒక సహోదరుడు దిగంబరుడై వస్త్రహీనుడై ఉంటే క్రీస్తు ప్రేమను కలిగిన మీరు ఏం చేయాలి? 2 అంగీలుంటే ఒక అంగీ ఆ సహోదరుడికి ఇవ్వాలి. మీ కళ్ళ ముందే మీ సహోదరుడు కానీ సహోదరి కానీ ఇదిగో ఆకలి దప్పులతో ఉంటే మీరేం చేయాలి? క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళ కడుపుని నింపాలి. మాటలతో కాలయాపన చేసేవాళ్ళు ప్రభువుకు అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా మారిపోయింది అని అంటే ప్రసంగాలు దంచి కొట్టడానికి మాత్రం 100 ప్రసంగాలు ఉన్నాయి. వాక్యం చెప్పమంటే 1.5 గంట ఆపకుండా ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ 1.5 గంట చెప్పిన వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 1.5 గంట వాక్యం చెప్పి ఇదిగో పేదలను కనికరించాలి, వాళ్ళకి అంత ముద్ద అన్నం పెట్టాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలని ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారే కానీ ఏ రోజైనా వాళ్ళ చేతితో, వాళ్ళ కష్టంతో, వాళ్ళ కష్టార్జితముతో లేనివాడి ఆకలిని తీర్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మాటలు చెప్పడం కాదు, లేని వాళ్ళకి సహాయపడదాం. ఈ క్రిస్మస్ సీజన్లో మనం మాత్రమే ఆనందించడం కాదు, పేదవాళ్ళ క్రిస్మస్ కూడా మనమే జరిగించాలి. జరిగించాలి, చేయాలి. మనం చేస్తూనే ఎదుటివాడికి చేయమని చెప్పాలి. అలా చెయ్యాలి. ప్రియమైన వాళ్ళారా, కేవలం క్రీస్తు అని అంటే ఒక పండగ చేసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు. మన సహోదరుడి కోసం ఇదిగో మన వాళ్ళకి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వలేమా? ఆకలి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అన్నం పెట్టలేమా? కనీసం రోజంతా పెట్టకపోయినా కనీసం 1 పూటైనా పెట్టలేమా? మీరు ఒంటిగా ఉన్నటువంటి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి చలి కాచుకోమని మాటలు చెప్పొచ్చేయడం కాదు, చలి కాచుకోమని అతనికి దుప్పటివ్వాలిగా. ఆకలి అవుతుంది అన్నప్పుడు ఎవరొకరు వచ్చి ఇస్తారులే అని చెప్పడం కాదు, నేనే నా ఆకలి మానుకుని మరి ఇదిగో ఈ అన్నం, ఈ ఆహారం మా ప్రభు నేర్పిన ప్రేమను బట్టి నీకు ఇస్తున్నామని ఎవరని చెప్పగలుగుతున్నాం మనం? లేని వాళ్ళను కూడా ఆదరించాలి. అందుకని చెప్తాడు కదా, పేదలను కనికరించండి, పేదలను కనికరించండి. పేదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు, యెహోవాకి అప్పిచ్చువాడు. అంటే పేదలను కనికరించడం అంటే మనం సాక్షాత్తు ఎవరికి చేస్తున్నామో తెలుసా? దేవునికి చేసినట్లే. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూసారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మీరేదో అనుకుంటున్నారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏదో అని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదు. అసలు నేను ఆనందించాలి అని అంటే మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చేయాలట? సాయం చేయాలట. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టండి, ఇదిగో దిక్కుమాలిన పేదలను మీ ఇంట చేర్చుకోనండి, వస్త్రహీనుడు నీకు కనబడితే వానికి వస్త్రం ఇవ్వండి అని దేవుడి వాక్యం చెప్తోంది. ప్రియమైన వాళ్ళ, ఏమాత్రం మనకు సహాయపడగలుగుతున్నాం? సమాజానికి ఏం ఉపయోగపడుతున్నాం మనం చెప్పండి? లేదు. కానీ క్రీస్తుని నమ్ముకున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏమాత్రము కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను మనం ఏమీ పాటించట్లేదు. ప్రియమైన వాళ్ళ, పేరైనా మార్చుకోవాలి, తీరైనా మార్చుకోవాలి. ఏది మార్చుకుందాం చెప్పండి? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామంటే సమాజానికి మనం ఉపయోగపడాలి. పేరు మార్చుకుందామా, తీరు మార్చుకుందామా? కష్టమైనా సరే తీరే మార్చుకుందాం, ఆ పేరుకు న్యాయం చేద్దాం. క్రైస్తవుడు అని అంటే వీడు 10 మందికి ఉపయోగపడేవాడురా అని చెప్పుకోవాలి. క్రైస్తవుడు అని అంటే వీళ్ళ సాక్ష్యం వేరని చెప్పుకోవాలి. ప్రియమైన వాళ్ళ, అలా మన జీవితాలు ఉండాలి.